హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 12 పీఆర్సీకి ముహూర్తం ఖరారు. ట్రెజరీ చెల్లింపులు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఆర్థిక సమస్యల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డిమాండ్లపై తాము వెనక్కి తగ్గేదే లేదని ఉద్యోగ సంఘాల నేతలు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ముఖ్యంగా కరువు భత్యం, డీఏ విడుదల, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన మరియు కొత్త వేతన సవరణ కమిషన్ పీఆర్సీ నియామకం వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశాల్లో ఏ ఒక్క విషయంలో కూడా రాజీ పడే ప్రసక్తే లేదని, ఇవి ఉద్యోగుల హక్కులు అని వారు మంత్రుల బృందానికి కుండ బద్దలు కొట్టినట్టుగా వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆహ్, ఏదైనప్పటికీ కూడా ఉద్యోగుల కష్టార్జితాన్ని వారికి అందించడంలో జాప్యం చేయడం తగదని వారు అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించినటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పథకం ప్రస్తుతం పూర్తి స్థాయిలో విఫలమైందని, ఇది మాత్రమే పేరుకు మాత్రమే ఆరోగ్య కార్డని, వాస్తవానికి ఇది ఉద్యోగులకి ఒక అనారోగ్య కార్డుగా మారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే అత్యవసర సమయాల్లో ప్రైవేటు ఆసుపత్రులు ఈ కార్డులను అంగీకరించడం లేదని, నగదు రహిత చికిత్స అందించడం లేదని వారు గుర్తు చేశారు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకొని ఈ యొక్క హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించి మెరుగైన వైద్యం అందేలాగా చూస్తామని, దీనికోసం 60 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని జీవో ఇచ్చినప్పటికీ నేటికి ఆ హామీ అమలుకు నోచుకోలేదని వారు మండిపడ్డారు. గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా పరిస్థితి మెరుగవకపోవడం ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని వారు ధ్వజమెత్తారు. అయితే పీఆర్సీ కమిటీ నియామకం మరియు మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన అనేవి ఇప్పుడు అత్యంత కీలకం అవసరమని చెప్పేసి వారు ప్రభుత్వాన్ని కోరారు. అయితే కొత్త పీఆర్సీ 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉండగా, దానికోసం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉద్యోగుల్లో అభద్రతా భావం పెరుగుతోందని వారు వివరించారు. మరి ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల దృష్ట్యా పాత వేతనాలతో ఇల్లు గడవడం కష్టంగా మారిందని, అందుకే వెంటనే కమిషన్‌ను వేసి ఈలోపు 30% మేర మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏల అంశంపై కూడా వారు గట్టిగా నిలదీశారు. ఇప్పటికే 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, జూలై 1వ తేదీ నుంచి ఐదవ డీఏ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది అని వారు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదవ డీఏ విడుదలకు సిద్ధమవుతుంటే, రాష్ట్రాల్లో మాత్రం 4 డీఏలు బకాయిలుగా ఉండిపోవడం వల్ల ఉద్యోగులు నెలకు కొన్ని వేల రూపాయలు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా కొన్ని కీలక డిమాండ్లను మంత్రుల కమిటీ ముందైతే ఉంచారు. ప్రస్తుతం సొసైటీ పరిధిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్‌ను వెంటనే పాఠశాలల విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో విలీనం చేయాలని, తద్వారా వారికి ప్రభుత్వ ఉద్యోగుల హోదా మరియు పూర్తి స్థాయి ప్రయోజనాలు అందుతాయని అయితే వారు కోరారు. అలాగే మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్నటువంటి తెలుగు మరియు హిందీ పీజీటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలి అని, దానికి సంబంధించి ఫైల్ ప్రస్తుతం ఫైనాన్స్ కమిటీ వద్ద ఉందని, దానికి తక్షణమే అప్రూవల్ ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఇది ఉపాధ్యాయుల కెరీర్ ఎదుగుదలకు ఎంతో అవసరమని చెప్పేసి వివరించారు. ఉపాధ్యాయుల రంగంలో నెలకొన్నటువంటి ఒక అతిపెద్ద సమస్య టెట్ పరీక్ష. ఇప్పటికే పరీక్షలలో సర్వీస్‌లో ఉండి ఏళ్ల తరబడి పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు మళ్ళీ అర్హత పరీక్ష టెట్ రాయాలని నిబంధన విధించడం ఏమాత్రం సమంజసం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైన చట్ట సవరణ జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. చివరగా ఉపాధ్యాయుల సీనియారిటీ సమస్యలపై కూడా చర్చించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కేసులు, అంతర్జిల్లా బదిలీల ద్వారా వచ్చినటువంటి వారు మరియు ఎయిడెడ్ పాఠశాలల నుంచి ప్రభుత్వ విద్యాశాఖలో విలీనమైన వారికి సీనియారిటీ జాబితాల తయారీలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది అని వారు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. ఈ గందరగోళం వల్ల పదోన్నతుల సమయంలో అర్హులైన వారికి అన్యాయమే జరుగుతోందని, ఈ సమస్యలన్నిటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు కోరటం జరిగిందనమాట. దీనిపై ఎటువంటి నిర్ణయం వచ్చినా సరే తదుపరి వీడియోలో అయితే తెలుసుకుందాము. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము.
దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.